ఎన్నికల వేదికగా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ని టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. మొదటి 2 టీ20లు కాదు కానీ బ్రో, మూడో టీ20 అయితే మోతనే చెప్పుకోవాలి. భారత్ చేసింది 137 పరుగులే. ఛేదనలో 15 ఓవర్లకి శ్రీలంక స్కోరు 108 పరుగులు, 1 వికెట్. అంటే శ్రీలంక 30 బంతులకు 30 కొడితే విజయం సాధిస్తుంది. అంతేగాక 9 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఈ స్థితిలో భారత్ గెలుస్తుందని ఎవరైనా అనుకుని ఉంటారా? కానీ చివరికి భారతే గెలిచింది. అద్భుతమైన కెప్టెన్సీతో పాటు స్వయంగా సంచలన బౌలింగ్ చేసి సూర్యకుమార్ యాదవ్ చివరి టీ20ని లంక నుంచి లాగేసుకున్నాడని చెప్పుకోవచ్చు. అతడి సారథ్యంలో ఆడిన తొలి సిరీస్ ని భారత్ టీ20 జట్టు క్లీన్ స్వీప్ చేసింది. అయితే శ్రీలంక గడ్డపై టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా మరో ఆసక్తికర కోరికైతే సిద్ధమైపోయింది. 3 వన్డేల సిరీస్ లో భాగంగా శుక్రవారం కొలంబో వేదికగా జరిగే తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంకతో టీమిండియా అయితే ఆమె తూమి తేల్చుకోనుంది. విజయంతో హెడ్ కోచ్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన గౌతమ్ గంభీర్ ఈ సిరీస్ తోనే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సన్నాహకాలను ప్రారంభించనున్నాడు. ఈ క్రమంలోనే ఈ సిరీస్ కు సీనియర్లు అందరినీ అందుబాటులోకి వచ్చారు. టీ20 ప్రపంచ కప్ విజయానంతరం విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, అలాగే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్ తోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే ఈ ఇద్దరితో పాటు వన్డే స్పెషలిస్ట్ బ్యాటర్స్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా పునరాగమనం చేయనున్నారు. దాంతో తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ముందుగా రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్ ఓపెనర్లుగా బరిలో దిగటం కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వన్ డౌన్ గా విరాట్ కోహ్లీ, తర్వాత శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ లో ఆడనున్నారు. వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ కి బదులు కేఎల్ రాహుల్ కి అవకాశం దక్కనుంది. రాహుల్ తో కీపింగ్ చేయిస్తే ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ టీమిండియాకి లభించనుంది. అయితే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ గురించి ఆలోచిస్తే మాత్రం రిషబ్ పంత్ కు ప్రత్యేక స్థానం దొక్కుతుందని చెప్పుకోవచ్చు. ఇక అయితే వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్ కి హార్దిక్ పాండ్యా తప్పుకోవడంతో శివన్ దుబే తుది జట్టులో ఆడే అవకాశం కనబడుతుంది. అతనితో పాటు స్పిన్ బౌలింగ్ చేసే సామర్థ్యం ఉన్న రియాన్ పరాగ్ కి అవకాశం దొక్కుతుంది. అయితే 5వ స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా దుబే 6వ స్థానంలో ఆడనున్నాడు. ఇక స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్, స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. పేస్ బాధ్యతలను మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ పంచుకోనున్నారు. ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే హర్షిత్ రాణా తుది జట్టులోకి రావడం పక్క. అయితే ఓవరాల్ గా శ్రీలంకతో జరిగే తొలి వన్డే గాను భారత్ తుది జట్టును అంచనా వేస్తే రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, శివన్ దుబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ ఇలా ఉన్నారు. అయితే మీ ఒపీనియన్ ప్రకారం శ్రీలంకతో జరిగే మొదటి వన్డే గాను ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనుకున్నారో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.